ఆల్, వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. నేను ఛానల్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ క్లాస్ 10th ఎన్సీఆర్టీ నుండి ఎక్సర్సైజ్ 5.1 స్టార్ట్ చేశాను. అది హిందీలో అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూసి ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించి క్వశ్చన్, ఈ టైప్ క్వశ్చన్ కూడా మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఇది మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ దాకా దీన్ని షేర్ చేయండి. లెట్స్ బిగిన్ విత్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఈ ఎగ్జాంపుల్ నేను ఆర్డి శర్మ నుండి తీసుకున్నాను. ఈజ్ ద సీక్వెన్స్ ఫార్మ్డ్ విల్ ఫార్మ్ ఎన్ ఏపీ. ఈ సిచ్యువేషన్ నుంచి ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, దాని నుంచి ఫామ్ అయిన సీక్వెన్సు ఏపీ అవుతుందా? మనం ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందర ఒక బ్రీఫ్ నేను మీకు క్విక్గా చెప్దాం అనుకుంటున్నాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ని మనం A1 అంటాం, A2 అంటాం, A3 అంటాం, ఓకే, అండ్ సో ఆన్. ఇది ఇన్ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ అండ్ సో ఆన్ ఉంటే దీన్ని మనం ఇన్ఫైనైట్, ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఓకేనా. ఒకవేళ మనకి ఫిక్స్డ్ టర్మ్స్ ఉన్నాయనుకోండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో, ఎన్నో కొన్ని ఫిక్స్డ్, సపోజ్ నేను A4 దాకా తీసుకున్నాను, ఇంకేం డాట్స్ పెట్టలేదు అంటే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఓన్లీ 4 టర్మ్స్ ఉన్నాయి, కాబట్టి ఇది ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయిపోతుంది, ఓకేనా. సో తర్వాత మనం డిఫరెన్స్ చూడాలంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయిందా అవ్వలేదా అనడానికి A1 ఏమో ఫస్ట్ టర్మ్ అవుతుంది, A2 సెకండ్ టర్మ్ అవుతుంది, A3 థర్డ్ టర్మ్ అవుతుంది, A4 ఫోర్త్ టర్మ్ అవుతుంది, అండ్ సో ఆన్, ఓకేనా. తర్వాత ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. కామన్ డిఫరెన్స్ని D తోటి డినోట్ చేస్తాం. ఈ D మనకి కాన్స్టెంట్గా రావాలి. కాన్స్టెంట్గా వస్తే కనుక అంటే A2కి A1కి ఉన్న మధ్యలో గ్యాప్ డిఫరెన్స్, A3కి A2కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంతా సేమ్ వస్తేనే అది మనం దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం, లేకపోతే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెఫ్ట్ ఇన్ ద స్కూల్ ఆడిటోరియం ఫ్రమ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ 1000 స్టూడెంట్స్ వెన్ దే లీవ్ ద ఆడిటోరియం ఇన్ బ్యాచెస్ ఆఫ్ 25, ఓకేనా. మనకి ఈ సిచ్యువేషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏంటి ఇచ్చాడు? టోటల్ స్ట్రెంగ్త్ ఇన్ ఆడిటోరియం ఇచ్చాడు. లెట్స్ బిగిన్ విత్ మన సొల్యూషన్ తోటి బిగిన్ చేసుకుందాం మనం, ఓకే. ఫస్ట్ కండిషన్ ఏంటి ఇచ్చాడు? టోటల్ స్ట్రెంగ్త్ ఎక్కడ? ఆడిటోరియంలో. టోటల్ స్ట్రెంగ్త్ ఇన్ ఆడిటోరియం ఎంత? 1000 ఈజ్ ఈక్వల్ టు 1000 గివెన్ ఇది. తర్వాత ఏంటి ఇచ్చాడు? స్టూడెంట్స్ వెన్ దే లీవ్ ద ఆడిటోరియం ఇన్ బ్యాచెస్. స్టూడెంట్స్ లివింగ్ ఇన్ ఈచ్ బ్రాంచ్. స్టూడెంట్స్ లివింగ్ అంటే అండర్స్టూడ్ కదా, ఆడిటోరియం. లివింగ్ ఇన్ ఈచ్ బ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు 25. దేర్ఫోర్ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఓకే, మనకి ఫస్ట్ టర్మ్ ఏమో 1000 అయిపోతుంది A1, ఇంకా స్టూడెంట్స్ కామన్ డిఫరెన్స్ 25 అవుతుంది, ఓకేనా. కానీ ఇది +25 -25 చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే మీకు సపోజ్ మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది, A1 A2 A3 A4 లైక్ దాట్, సారీ A1 A2 A3 A4 లైక్ దాట్ ఉంది. ఇప్పుడు మనకి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ పాజిటివ్ కూడా అవ్వచ్చు, నెగటివ్ కూడా అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు, ఓకేనా. డిఫరెన్స్ చూసేటప్పుడు ఎప్పుడు మనం A2 మైనస్ A1 చూస్తాం, A4 మైనస్ A3 చూస్తాం. పెద్ద దాంట్లో నెక్స్ట్ దాంట్లోంచి ముందర వచ్చిన దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, అంతేకాని A1 మైనస్ A2 చూడకూడదు. A1 పెద్దది, A2 చిన్నది అయినప్పటికీ ఇలా చూడకూడదు. ఇలా చూస్తే తప్పే, ఓకేనా. అప్పుడు ఎందుకంటే మనకి పాజిటివ్ నెగిటివ్లు అప్పుడు కరెక్ట్గా రావన్నమాట. ఇప్పుడు ఏంటి రాద్దాం మనం? టోటల్ స్ట్రెంగ్త్ ఇన్ ఆడిటోరియం 1000 అయిపోయింది, స్టూడెంట్స్ లివింగ్ ఇన్ ఈచ్ బ్యాచ్ 25 అయిపోయింది కాబట్టి ఫస్ట్ మనకి ఏంటవుతుందంటే స్టూడెంట్స్ లెఫ్ట్ ఆఫ్టర్ స్టూడెంట్స్
remained after first batch left. After first batch left is equal to 1000 minus 25. That is equal to 975 కదా. 25 మైనస్ అయిపోయింది 1000లోంచి 975 మిగులుతారు ఫస్ట్ బ్యాచ్లో 25 మంది వెళ్ళిపోయాక. ఇది మనకు అవుతుంది A1 A2 ఓకేనా. A1 1000 అయిపోయింది కదా, ఇది మనకు అవుతుంది A2. తర్వాత మళ్ళీ మనం ఏంటి రాస్తామంటే స్టూడెంట్స్ రిమైన్డ్ ఆఫ్టర్ సెకండ్ బ్యాచ్ లెఫ్ట్. ఓకే, నేను ఆఫ్టర్ దగ్గర నుంచి రాస్తున్నాను అండర్స్టూడ్ కాబట్టి. ఆఫ్టర్ సెకండ్ బ్యాచ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎంతలోంచి 975లోంచి 25 మైనస్ చేయాలి కదా. 975 మైనస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 950. ఇది ఏంటి అయిపోతుంది 950 మనకి A3. ఇంకొకటి కూడా తీసుకోవచ్చు మనం. ఓకే, ఆఫ్టర్ థర్డ్ బ్యాచ్ లెఫ్ట్, స్టూడెంట్స్ రిమైన్డ్ ఆఫ్టర్ థర్డ్ బ్యాచ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఈసారి 950లోంచి 25 మైనస్ చేసుకోవాలి ఎందుకంటే 950 మిగిలేరు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 925. దేర్ఫోర్ ద సీక్వెన్స్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ టర్మ్ ఏమో 1000, ద సీక్వెన్స్ ఈజ్, నేను ఇంక చేంజ్ చేసి రాస్తాను, 1000 ఓకేనా. తర్వాత 975, తర్వాత 950, 925 అండ్ సో ఆన్ జరుగుతూ ఉంటుంది ఇలాగా. ఓకేనా. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ మనం చూసుకుందాం. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, కామన్ డిఫరెన్స్ చూడాలంటే చెప్పాను కదా A2 మైనస్ A1 చేయాలి. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 975 మైనస్ 1000. ఓకేనా. ఇది చూడండి, నేను ఇక్కడ మీకు చెప్తున్నాను 975 ముందర ఏ సైన్ లేదంటే ఇదేమో ప్లస్ అవుతుంది, అండ్ 1000 ముందర మైనస్ వస్తుంది కాబట్టి ఇది మైనస్ 1000 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండిట్లోంచి 1000 పెద్దది, 1000 ముందర మైనస్ సైన్ వచ్చింది కాబట్టి ఆన్సర్లో కూడా మైనసే వస్తుంది. తర్వాత రెండింటి దగ్గర సేమ్ సైన్ లేదు, ఒకదాని దగ్గర మైనస్ ఉంది, ఒకదాని దగ్గర ప్లస్ ఉంది కాబట్టి 1000లోంచి మనం 975ని మైనసే చేయాలి. 975 మైనస్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది, 25 మిగులుతుంది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25, కానీ A25 ఆన్సర్లో -25 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -25. ఓకేనా. ఇంకా ఇంకోటి కూడా చూసేద్దాం మనం. 950 మైనస్ 975, 950 A3 కదా, A3 మైనస్ A2 చూస్తున్నాం. 950 మైనస్ 975, ఇది కూడా ఇలాగే చూడండి, ప్లస్ 950 ఉంది, మైనస్ 975 ఉంది కదా. అంటే పెద్దదాని నంబర్ ఎదురకుండా మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్. రెండింటి దగ్గర డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, ఒకదాని దగ్గర మైనస్, ఒకదాని దగ్గర ప్లస్ ఉంది కాబట్టి పెద్ద నంబర్లోంచి మనం చిన్న నంబర్ని మైనసే చేస్తాం. ఓకేనా, మైనస్ చేస్తాం కానీ ఆన్సర్లో పెద్ద నెంబర్ ఎదురకుండా ఏ సైన్ ఉందో ఆ సైన్ వస్తుంది. సో దీనిది కూడా -25 అవుతుంది. దేర్ఫోర్ డిఫరెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు -25. యాజ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్, యాజ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్, therefore it is an AP. It is an AP arithmetic progression.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే దీన్ని లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అనిపిస్తే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ దాకా షేర్ చేయండి. ఒకవేళ మీరు కామెంట్ ద్వారా నాకు తెలియగలిస్తే చాలా ఐ విల్ బి రియల్లీ వెరీ హ్యాపీ. మీకు ఇంకా బాగా హెల్ప్ చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.